హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫైల్స్ అంటే ఏమిటి, ఫిషర్స్ అంటే ఏమిటి అండ్ ఫిస్టులా అంటే ఏమిటో వీటి గురించిన వివరాలను మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఫైల్స్ అంటే రక్తనాళాలు ఉబ్బి బయటకు రావడాన్ని ఫైల్స్ అంటారు. సో ఈ ఫైల్స్లో ఏమవుతుందంటే పెయిన్ అనేది ఉండదు, ఓన్లీ బ్లడ్ మాత్రమే మోషన్కి వెళ్ళిన తర్వాత బ్లడ్ మాత్రం పడుతూ ఉంటుంది డ్రాప్స్గా. ఫిషర్స్ అంటే ఏమిటంటే ఫిషర్ అనేది మలద్వారం దగ్గర మలబద్ధకం వలన చీరుకుపోయి ఆ నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఎక్కువ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఫిస్టులా గురించి తెలుసుకుందాం. ఫిస్టులా అంటే ఏమిటంటే ఫిస్టులా అనేది మనం చీముగడ్డలు రక్తగడ్డలు అని పిలుస్తూ ఉంటాం కదా, అలాంటి ఒక గడ్డ మలద్వారం దగ్గర అయితే వస్తుంది. వీళ్ళకి పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ అందులో నుంచి చీము అనేది సెక్రీషన్స్ కానీ చీము కానీ లేదా రక్తం అనేది అందులో నుంచి వీళ్ళకి పడుతూ ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఫైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా ఉండేవారు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం. వీరు ఎక్కువ కారం ఉండే పదార్థాలు, అలాగే ఆయిల్లో ఎక్కువ వేపుడు చేసిన పదార్థాలు, అలాగే బయట దొరికే ఫుడ్, పిజ్జాలు కానీ బర్గర్లు లాంటి పదార్థాలను తినకూడదు. బాగా జీర్ణమయ్యే పదార్థాలను తీసుకోవాలి. అంటే ఫ్రూట్స్, బనానా కానీ లేకపోతే ఇంకా ఆరెంజెస్ లాంటివి. ఎక్కువ నీటినైతేనే వీరు తాగాలి. ఎందుకంటే ఫ్రూట్స్, నీటిని ఎక్కువగా తాగడం వల్ల మలబద్ధకం అనేది చాలా వరకు తగ్గుతుంది. వీరు ఏం చేయాలంటే మంచి నిద్ర కూడా వీరు పుష్కలంగా 6 నుంచి 7 గంటల నిద్ర అయితే వీరు రోజు నిద్రపోవాలి. వీరు నీళ్ళను ఎక్కువగా తాగుతూ, అలాగే పళ్ళ రసాలను ఎక్కువగా తీసుకుంటూ, మంచి ఫైబర్ ఉన్నటువంటి కాయగూరలను, పండ్లను, ఆకుకూరలను ఎక్కువగా వారి జీవితంలో రోజు తీసుకోవాలి. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా మలబద్ధకాన్ని నివారించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మనం తీసుకున్న ఫైబర్ అయితే మనకి తొందరగా జీర్ణమయ్యి మలబద్ధకం అనేది తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఫిషర్స్ కానీ లేకపోతే ఫైల్స్ కానీ ఫిస్టులా కానీ మలబద్ధకం అనేది చాలా ప్రధాన సమస్యగా ఇక్కడ పరిగణించబడుతుంది. కాబట్టి వీరు ఏం చేయాలంటే రోజు మంచిగా ఆహార పదార్థాలలో ఎక్కువ శాతం ఆకుకూరలు, పండ్లు అండ్ ఎక్కువ నీటిని తాగడము, కాయగూరలను తినడం వంటివి అలవాటు చేసుకోవాలి. దీనివలన మలబద్ధకం సమస్య అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఈ మలబద్ధకం సమస్య అయితే తగ్గుతుందో అప్పుడు వాళ్ళకి ఈ ఫిషర్ వల్ల వచ్చే పెయిన్ కానీ లేకపోతే రక్తనాళాలు ఉబ్బి ఫైల్స్తో వచ్చే రక్తం పడడం కానీ చాలా వరకు తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఈ ఫైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులాతో బాధపడే వాళ్ళల్లో మలబద్ధకం సమస్య ఎక్కువ తీవ్రమైపోయి వారు మలబద్ధకానికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ లేకపోతే ఈ క్రిమాఫిన్ అనే ఒక సిరప్ మనకు మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది, అది డాక్టర్ సలహా ద్వారా తీసుకోవాలి. అలాగే ఈ సిజ్జుబాత్ అనేది కూడా డాక్టర్ సలహా మేరకు ఉపయోగించాలి. దీనివలన ఆ ఫిషర్ దగ్గర ఏదైతే చీరుకుపోయి నొప్పి ఉంటుందో ఆ నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం అయితే మనము పొందవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు ఫైల్స్ కానీ ఫిషర్స్ కానీ లేకపోతే ఫిస్టులా అనేది తగ్గలేదంటే అప్పుడు మనకు ఒక బ్రహ్మాండమైన ట్రిక్ ఉంది. అదేంటంటే ఇది ఖచ్చితంగా ఆయుర్వేదికం అనే చెప్పచ్చు. దీనిని ఉపయోగించిన తర్వాత కేవలం 10 రోజులలో ఫైల్స్, ఫిషర్స్, ఫిస్టులా గురించి సమస్య అయితే పారిపోతుంది. అదేంటంటే ఉదయాన్నే పరగడుపున ఒక 200 ml పాలల్లో ఒక నిమ్మకాయనైతే పిండుకొని తొందరగా తాగేసేయాలి. అవి విరిగిపోయినా పర్లేదు, ఎంత వీలైతే అంత తొందరగా మనం తాగేసేయాలి. అలాగే పండ్లను, కాయగూరలను, ఆకుకూరలను వీరి రోజు లైఫ్లో తీసుకోవాలి. ఇలా ఖచ్చితంగా 10 రోజులు రోజు ఉదయాన్నే తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ మలబద్ధకం సమస్య అయితే పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఫిషర్స్ కానీ ఫైల్స్ కానీ అండ్ ఫిస్టులా కానీ చాలా వరకు నయమవుతాయి. ఎవరైతే
ట్యాబ్లెట్స్ కానీ ఈ సిడ్జుమాత్ కానీ క్రెమాఫిన్ సిరప్ అనేవి యూస్ చేసి ఉపశమనం పొందలేకపోతారో ఒకసారి ఈ ట్రిక్ అయితే ట్రై చేసినట్లయితే వాళ్ళ లైఫ్ వాళ్ళకి హ్యాపీగా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో ఈ ట్రిక్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.